బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: సోమవారం, గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. అవిశ్వాసులు తప్ప మిగిలిన వారందరినీ క్షమించటం జరుగుతుంది. కానీ తన ముస్లిం సోదరుని పట్ల ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉన్న ముస్లింను క్షమించటం జరగదు. వీరి గురించి వీరికి పరస్పరం పరిష్కరించుకొని కలిసిపోయే వరకు గడువు ఇచ్చి వేచి ఉండమని ఆదేశించటం జరుగుతుంది. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు: మీరు చూస్తున్నారు కదా, ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన అల్లాహయే. ఆ తరువాత ఆయన తన సింహాసనాన్ని అర్ష్ను అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్య చంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటి తన నిర్ణీత కాలంలో తన పరిధిలో పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ తన సూచనలను వివరిస్తున్నాడు. బహుశా ఈ విధంగానైనా మీరు మీ అల్లాహను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని. ఖురాన్ గ్రంథాన్ని గౌరవించండి. ఖురాన్ గ్రంథాన్ని గౌరవించటం అంటే దానిని హృదయానికి హత్తుకోవటమో లేదా ముద్దాడటమో కాదు. దానిని పఠించటం, అవగాహన చేసుకోవటం, ఆచరించటం, దాని యొక్క శాంతి మరియు మానవ సమానత్వ సందేశాన్ని ప్రజలందరికీ అందజేయటమే ఖురాన్ గ్రంథానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అవుతుంది. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా, ఎండిపోయిన బంజరు నేలగా చూస్తున్నావు. కానీ మేము దానిపై వర్ష నీటిని కురిపించగానే అది పులకించి ఉబ్బిపోతుంది. నిశ్చయంగా ఈ భూమిని బ్రతికించి లేపే ఆయన అల్లాహయే. మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా ఆయన ప్రతీదీ చేయగల సమర్థుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు: అనుమానించకండి, అనుమానాలకు దూరంగా ఉండండి. అనుమానించటం మాటలన్నిటిలోకెల్లా అతిపెద్ద అబద్ధం. ఇతరుల రహస్యాల వెనక పడకండి. అన్యాయమైన దళారీలుగా వ్యవహరించకండి. ఈర్ష్యకు దూరంగా ఉండండి. కుళ్ళు బుద్ధిని పెంచుకోకండి. ఇతరుల తప్పులు తెలుసుకోవడానికి వెనక పడకండి. పరస్పరం అన్నదమ్ములుగా మసులుకోండి. ఇస్లాంలో జాతీయ అహంకారానికి చోటు లేదు. ధనిక పేద భేదం లేదు. అనవసరంగా వివాదపడేవాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు. ఇతరులను హింసించని, నోటితో నిందించని, చాడీలు చెప్పడం చెయ్యనివాడే ఉత్తమ ముస్లిం. అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికి వినాశం తప్పదు. కలిసి తింటే ఇద్దరి భోజనం ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురి భోజనం నలుగురికి సరిపోతుంది. ధనవంతులను ఆహ్వానించి పేదలను వదిలివేసే విందు భోజనం మహా చెడ్డది. ఎవరికైనా ఒక అమ్మాయి ఉండి అతడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెపై మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెంచి పెద్ద చేస్తాడో అల్లాహ్ అతన్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. ఏ విగ్రహం లేదు, కనీసం చిత్రపటం కూడా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లకు పైగా ప్రజలు అనుసరించే ఏకైక వ్యక్తిత్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహే మీ కొరకు భూమిని నివాస స్థలంగా మరియు ఆకాశాన్ని కప్పుగా నియమించినవాడు. మరియు ఆయనే మీకు మంచి రూపాన్నిచ్చి దానిని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు మీకు మంచి వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాడు. ఆయనే అల్లాహ్ మీ పోషకుడు. కావున అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు ప్రభువు. బాధాకరమైన వస్తువులను దారి నుండి తొలగించండి, లేదా ఎవరికీ తమ వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: ముస్లిం సజ్దాలో ఉన్నప్పుడు అల్లాహ్కు అత్యంత సమీపంలో ఉంటాడు. కనుక సజ్దాలో ఎక్కువగా దువా చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు: ఎత్తైన ప్రదేశానికి ఎక్కినప్పుడు, అంటే స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అల్లాహు అక్బర్, మరియు క్రిందికి దిగేటప్పుడు సుబ్హానల్లా అని పలకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: అన్ని చెడుల మూలం మద్యపానం.